నమస్కారం అండి. వంట చేసుకోవడానికి తక్కువ సమయం ఉన్నప్పుడు కొబ్బరి చట్నీ ఇలా ట్రై చేసి చూడండి. దోశకి, అన్నంకి బెస్ట్ కాంబినేషన్ అండి ఈ పచ్చడి. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కారానికి తగ్గట్లు తీసుకోవాలి. నేను కొంచెం కారంగా తినాలనిపించి ఒక కొబ్బరి చిప్పకి 5 పచ్చిమిర్చి చొప్పున తీసుకున్నాను. ఇప్పుడు అర స్పూన్ నూనె వేసి మిర్చిని మగ్గించాలి. పచ్చిమిర్చి బాగా మగ్గాల్సిన పని లేదు. వీడియోలో చూపించినట్లు మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత కొబ్బరి ముక్కల్ని తగినంత ఉప్పు వేసి మగ్గించాలి. ముక్కలు మరీ డ్రైగా అవ్వకుండా ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. అంతేనండి. స్టవ్ ఆపేసి కొబ్బరి పచ్చిమిర్చి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు చిన్నవి అయితే ఒక 10, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఉసిరికాయంత చింతపండు, చిటికెడు పసుపు వేసి మిక్సీ 3 సెకండ్ల పాటు పట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి మరో 3 సెకండ్ల పాటు బరకగా పట్టుకోవాలి. కొబ్బరి పచ్చడి టెక్స్చరు వీడియోలో చూపించినట్లు ఉంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. పోపు వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే దోశ వేసుకునేటప్పుడు దానిపైన కొబ్బరి చట్నీ మరియు నెయ్యి వేసి దోశని దోరగా కాల్చుకొని తింటే బాగుంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కొబ్బరి పచ్చడి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది.